ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ప్లేయర్ డెవాల్ బ్రేవిస్ కి డెసిషన్ రివ్యూ సిస్టమ్ డిఆర్ఎస్ ఉపయోగించుకోవడానికి అనుమతి లభించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆర్సీబీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్ లో డెవాల్ బ్రేవిస్ ని ఎల్బీడబ్ల్యూ అవుట్ గా ప్రకటించారు. అయితే డెవాల్ బ్రేవిస్ ఈ నిర్ణయాన్ని డిఆర్ఎస్ ద్వారా సమీక్షించాలని భావించాడు. కానీ డిఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడానికి ఐపీఎల్ రూల్స్ ప్రకారం ప్లేయర్ కి 15 సెకండ్స్ మాత్రమే సమయం ఉంటుంది. ఈ సమయంలో డెవాల్ బ్రేవిస్ రన్ పూర్తి చేయడంలో బిజీగా ఉండడం వల్ల డిఆర్ఎస్ కోసం రివ్యూ తీసుకోవడం ఆలస్యమైంది. అంతేకాదు స్టేడియంలో బిగ్ స్క్రీన్ పై డిఆర్ఎస్ టైమర్ కనిపించలేదని, దీనివల్ల డెవాల్ బ్రేవిస్ కి సమయం ముగిసినట్టు తెలియలేదని కొంతమంది ఫ్యాన్స్, విశ్లేషకులు వాదించారు. ఇది వాస్తవమే. అయినప్పటికీ అంపైర్ నితిన్ మీనన్ సమయం ముగిసిపోయిందని, డిఆర్ఎస్ తీసుకోవడానికి అవకాశం లేదని తెలిపాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం 15 సెకండ్స్ లోపు డిఆర్ఎస్ కోసం ఎలాంటి రివ్యూ తీసుకోకపోతే అంపైర్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. దాన్ని సమీక్షించే అవకాశమే ఉండదు. ఈ ఘటనపై సీఎస్కే ప్లేయర్ రవీంద్ర జడేజా అంపైర్ తో వాదనకి దిగినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు చేయబడ్డాయి. కొంతమంది ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫిక్సింగ్ అని చెప్పి ట్రెండ్ కూడా చేసేస్తున్నారు. మరికొందరేమో ప్రీవియస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సమయం ముగిసిన తర్వాత కూడా డిఆర్ఎస్ తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు. రోహిత్ శర్మకు ఒక రూల్, డెవాల్ బ్రేవిస్ ఒక రూలా అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అంపైర్ నిర్ణయం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందనుకుందాం. కానీ స్క్రీన్ పై టైమర్ కనిపించకపోవడం, ఈ సాంకేతిక లోపాలే వివాదానికి కారణమయ్యాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే రీప్లేలో బంతి 5వ స్టంప్ ని మిస్ అవ్వడం గమనార్హం. సో ఓవరాల్ గా అంపైర్ నితిన్ తప్పిదం సీఎస్కే కొంప ముంచింది. ఇక ఈ కాంట్రవర్షియల్ అవుట్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.